దాంతో పాటు ఆయన రైతు బంధు గురించి మాట్లాడడం జరిగింది. రైతు భరోసా రైతు భరోసా చేసిరు. వాళ్ళు ఇచ్చినటువంటి ఫేక్ హామీల గురించి రైతులకు వివరించడం జరిగింది. రుణమాఫీ గురించి వివరించడం జరిగింది. దాంతో పాటు ప్రధానంగా ఆయన చర్చించింది నీళ్ల గురించి. మరి అప్పుడేమో సాగునీళ్లు ఎట్లొచ్చినాయి, ఎందుకు పొలాలు ఎండిపోలేదు ఎండాకాలంలో కూడా, దేనికి ఎండిపోలేదు, ఇప్పుడు ఎట్లా ఎండిపోతున్నాయి, నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆయన ప్రధానంగా మాట్లాడడం జరిగింది. దాంతోపాటు కరెంటు విషయంలో కూడా మనం ఉన్నప్పుడు 24/7 వచ్చినటువంటి కరెంటు ఇప్పుడు ఎందుకు పదే పోతా ఉంది. ఇలా పొద్దుగా కూడా పోయింది మా దగ్గర గంట సేపు పోయింది. 8 గంటలకు స్టార్ట్ కావాల్సింది 9 గంటలకు స్టార్ట్ అయింది మన లైవ్. అంటే ఈ రకంగా పవర్ అసలు అప్రకటిత కోతలు, ఇవన్నీ కూడా అప్రకటిత కోతలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇదానే కాదు, మనం చెప్పే ముచ్చట కూడా కాదు. చూడండి, ఇగో ఎంఐఎం అయితే దోస్తులే కదా ప్రస్తుతానికి. ఇగో ఏమంటారు వాళ్ళు, రాత్రంతా కరెంటు లేదు, రంజాన్ ఎలా చేసుకోవాలి, చిన్న వర్షానికి ఇంత ఇబ్బంది, కరెంటు పోతే మళ్ళీ రాదు, సర్కార్ దగ్గర సరైన మెకానిజం ఉందా. ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్. ఇక్కడనే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా సరే, ఇంకా ఊరు అయితే మరీ దారుణంగా ఉన్నది. ఎందుకు పోతుందో తెలియదు కరెంటు, ఎందుకు వస్తుందో తెలియదు. ఉన్న పొలంగా తీసేస్తారు. పొద్దుగాల పూట ఎవడన్నా కరెంటు తీస్తారా అండి? గంటల తరబడి తీసేస్తా ఉన్నది ఈ ప్రభుత్వం. పొద్దుగాల పిల్లలు స్కూల్కి పోయేది ఉంటుంది, ఆఫీసులకు పోయేది ఉంటుంది. ఇంట్లో ఇవాళ కరెంట్ లేకుండా ఏ పని అవుతుందా? వాషింగ్ మిషన్ కానుంచి మొదలు పెడితే ఇంట్లో వంట దాకా ప్రతిదీ పవర్ కావాలి. ఏదైనా మిక్సీ చేసుకోవాలంటే పవర్ కావాలి, ఏమైనా చేసుకోవాలంటే పవర్ కావాలి. అన్ని ఉదయం పూట యూసేజ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారా, మరి ఏమనుకుంటారో తెలియదు. కానీ విడతల వారీగా ఒక్కొక్క ఏరియాలో గంట 2 గంటలు తీసేస్తా ఉన్నారు. మరి ఎక్కడ పోయింది? కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నటువంటి కరెంటు ఇప్పుడు ఎక్కడ పోయింది? అదే ఆయన ప్రస్తావించిండు. మనం వ్యవసాయానికి ఇచ్చినాం కరెంటు, గృహాలకు ఇచ్చినాం, గృహ వినియోగానికి ఇచ్చినాము, కంపెనీలకు ఇచ్చినాము, ఇండస్ట్రీలకు ఇచ్చినాము, అన్నింటికి 24x పవర్ ఇచ్చినాము, 24x7 ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకుండా ఇచ్చినాము. మరి ఇప్పుడు ఎక్కడ పోయింది ఆ పవర్ అంతా? ఎవరెత్తుకపోతా ఉన్నాడు? ఇవన్నీ గురించి ఆయన మాట్లాడాడు. తాగునీళ్ళు మిషన్ భగీరథ తోటి మనం తాగునీళ్ళు ఇచ్చినాం ప్రతి ఇంటికి నల్లా రూపంలో. మరి అప్పుడు వచ్చేటువంటి నీళ్ళు ఇప్పుడు ఎట్లా మాయమైపోయినాయి? ఎందుకు దాని మీద పర్యవేక్షణ లేదు? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య వైఖరితోని అవలంబిస్తోంది? అంటే వీళ్ళకి కేవలం ఓట్లు, రాజకీయము ఇవి మాత్రమే ఉంటాయి తప్ప వీళ్ళు ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేయలేదు, ప్రజల శ్రేయస్ కోసం పనిచేయలేదు. కాబట్టి ఈ రకంగా ప్రజలని మోసం చేస్తూ ఉన్నారు, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీరు కూడా గమనించాలి. యువతకైనా ప్రధానంగా చెప్పిండు, మీరు కూడా గమనించాలి. తెలంగాణ సంపద మీద కొంతమంది కుట్ర చేస్తూ ఉన్నారు. ఇగో అది కూడా మీకు చూపిస్తుంది. ఇగో ఇక్కడ, ఇగో నిరుడు నిండుగా నీళ్లు, నేడు ఎందుకిలా కన్నీళ్లు, ఎందుకు ఈ కన్నీళ్లు? ఒక్క పొరపాటు జరిగితే జీవితకాలం దుఃఖమే. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంటలు ఎండిన రైతుల బాధలను చాటేందుకు మాజీ ఎమ్మెల్యే చందర్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తారు. రామగుండం నుంచి ఎర్రవెల్లి వరకు 180 కిలోమీటర్లు వెంట నడిచినటువంటి 200 మంది నేతలు, కార్యకర్తలు అక్కడ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేసిరంట. రామగుండం నుంచి ఇక్కడికి ఎర్రవెల్లి దాకా పాదయాత్ర చేసి 200 మంది నాయకులు అక్కడ నడుచుకుంటూ వచ్చిరంట. మొన్నటి దాకా లేని నీటి గోస ఇప్పుడు ఎట్లొచ్చే? ప్రాజెక్టులు ఇప్పుడు ఎందుకు ఎండిపోయినాయి? ఈ ప్రభుత్వం కరెంటు, నీళ్లు ఎందుకు ఇస్తలేదు? కేసీఆర్ను ఇప్పుడు రావే అంటున్నారు. కట్టొకరికిచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే ఎట్లా? తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీయే.